ఆగండి ఆగండి. మనకు ఎంత తెలిసినా మన మైండ్ ఒక్కొక్కసారి విచక్షణ కోల్పోతుంది. మన శరీరానికి శ్రమ లేకుంటే శరీరం లావైపోయి అనేక రోగాలకు ఎలా అడ్డాగా మారుతుందో మన మైండ్ కూడా అంతే. అప్పుడప్పుడు ఇలాంటి మాటలు వింటూ ఉండాలి. మన జీవన విధానం ఎలా తయారైందో తెలుసా? రేపటికి దాచుకోవాలని పరిగెత్తేవాడొకడు, తరతరాలు ఏ లోటు లేకుండా బ్రతకాలని ఇతరులను మోసం చేస్తూ ఎక్కువ సంపాదించడానికి పరిగెత్తేవాడొకడు, కష్టం లేకుండానే కోట్లు సంపాదించే పనిలో ఇంకొకడు, తిన్నది అరిగించుకోవాలని ఒకడు, తినడానికి కాళ్ళు అరిగేదాకా పనిచేసేవాడొకడు. ఈ మార్గంలో ఎంత సంపాదించినా ఏదో ఒక వెలితి. మీకు తెలుసా, ఒకరోజు వండిన ఆహారాన్నే మరుసటి రోజు తినకుండా పడేస్తాం. ఎన్ని రోజులు తిన్నా తరగని సంపాదన కోసం పరిగెత్తుతాం. శారీరక శ్రమ అనేది లేకుండా కూర్చొని బ్రతకాలని అనుకుంటాం. కానీ కూర్చొని తింటూ ఉంటే ఒళ్ళు బలిసి రకరకాల రోగాలకు మన శరీరం అడ్డగా మారుతుంది. అప్పుడు ఎంత పరిగెత్తినా చేత కాకపోవచ్చు. నిజానికి ఈ భూమిపైన జన్మించిన ప్రతి జీవి ప్రకృతితో కలిసి బ్రతకాలి. ప్రతి క్షణం ఆహారం కోసం పరిగెత్తాలి. ఏ పూటకా పూట ఆహారాన్ని సంపాదించి తిని బ్రతకాలి. మరొక పూట కోసం పరిగెత్తాలి. ఆ ప్రయాణంలో శరీరానికి శ్రమ కలుగుతుంది. షుగర్ వ్యాధులు, బీపీ, హార్ట్అటాక్, చర్మ సంబంధ వ్యాధుల లాంటి రోగాల బారిన పడకుండా ఉంటాం. ఈ రోగాల కోసం మనం ఖర్చు పెట్టే ఖర్చు తగ్గుతుంది. కానీ దీన్ని దూరం పెట్టి ఒకరిని చూసి ఒకరం సంపాదన కోసం బయలుదేరాం. పూర్వపు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కోల్పోయాం. ఇప్పుడు బాధపడుతూ ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆరోగ్యంగా ఎలా బ్రతకాలో ట్రై చేయి. అత్యాశ ఎన్నో అనర్థాలకు కారణమవుతుంది. జై హింద్. Vale, Rolo.